ప్రార్థన చేసుకొని ఆరాధన పట్టణంలోకి వెళ్ళిపోదాం. దేవుని యొక్క అవసరమైనటువంటి కృప ద్వారా, దేవుని యొక్క అవసరమైన దయ ద్వారా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవుల రక్షక మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలుసుకొచ్చున్నాం. మీ ఇష్టమైనటువంటి కృప, మీ ఇష్టమైనటువంటి దయ 17 సంవత్సరాలు మీ చల్లనలో నీ మందిరంలో నీ సంఘ బిడ్డలందరినీ కూడా కాపాడి రక్షించి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దీర్ఘాయుష్నిచ్చి మీ చల్లనలో భద్రపరుచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతగా కాపాడిన నిన్ను ఎంతవరకు గౌరవిస్తున్నారో, ఎంతవరకు నిన్ను గుర్తుపెట్టుకున్నారో ప్రభువా తండ్రి, బిడ్డలందరి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నాయన, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనసులు, లోకానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మనసులు రెండూ ఉంటాయి నాయన. సమాజంలో ఎవరి వారి మనస్తత్వాలను బట్టి వారికి మంచి దినాలు ఇచ్చేటువంటి వాడుగా ఉంటా ఉండగా దినదినమున రాత్రి దినమున ఈ ప్రియదాసుని నిలబెట్టుకొని దేవ ఆచార సాంప్రదాయాలు ఆత్మీయంగా మమ్మల్ని చంపేస్తా ఉన్నాయని ఈ ప్రియదాసుని ద్వారా కూడా మాకు తెలియజేసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అట్టి వారుగా కాక నీ మందిరంలో చేరి నేను ఆరాధించి, నేను స్తుతించి, నేను గడపరిచే కుటుంబాలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ ప్రేమ, మీ దయ, మీ కృపాపడిత తోడుగా ఉంచి ఈ మందిర ప్రతిష్ట ఆరాధనలో ముందుకు సాగిపోతా ఉండగా నీ మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని నిండాలుగా దీవించి ఆశ్రయించి బలపరిచి నీ కృపలో ఆశ్రయించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచు ఆరాధన క్రమంలోనికి ముందుకు సాగిపోతా ఉన్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరదేము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ ప్రాంతములకు, నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగి దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయినటువంటి దేవుడిని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృష్టించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిన అతిక్రమములు నేను ఒప్పుకొను, నన్ను కొట్టిని. నీవు నా మా సృష్టికర్తవు, విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపలము మేము స్వాభావికముగా పాపలమని అపవిత్రులమని తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుతూ వేడుకొనుచు వ్యతిరేక కలిగము గల నీ అందుకు ఆశ్రయం కొరకే వచ్చుతున్నాము. మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించి ఉన్నాడు. ఆయన నామమును సృష్టించువారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుతూ వారికి తమ పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును.
దేవుని ప్రతిష్ట ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాం. నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. ఓ దేవా, నా దేవా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ ప్రవర్తనకు నీ నివాస స్థలమును తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని వద్ద స్తుతి అర్పణ చేసేదను. తండ్రి Cristo mamono kanikari pomo. Prabhu mamono kanikari సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ. సర్వశక్తి గల దేవ, కనికరము గల తండ్రి, యథార్థముగా నిన్ను పిలుచు వారికి సమీపముగా నుండి ఆదరణకర్తవై ఉన్నావు. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చేసిన వాగ్దానములను బట్టి ఈ ఆలయమును నీ విశేష స్థానముగాను చేసి పరిశుద్ధపరిచి జీవించుము. నీ నామము యొక్క కూడికలను అనేకములైన కృపావరము చేత వెలిగింపబడి ఆదరింపబడి బలపరిచినట్లు తేజస్సునందు జీవించుతున్న నీ పరిశుద్ధతకు దయకు ప్రాప్తులైనట్లుగా స్వాస్థ్యముగా పాల్పొందుటకు తగిన వారుగా సిద్ధపరచమని నా ప్రభుడు
నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరము వాక్య భాగములను చదువుగా విన్నాము. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 4-5 వచనాలు పురుషుల నుండి ఒకరు వచ్చి చదవగా విన్నాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 4-5 వచనాలు పురుషుల నుండి ఒకరు వచ్చి చదవగా విన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగంలో 2వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 4-5 వచనాలు ఈ విధంగా చెప్పబడుతున్నది. యాజకులను లేవీయులను పిలవనంపి చురుకుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలా ఆచరించను. లేవీయులారా, నా మాట ఆలోచించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి విశుద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొని పోగుడి. అతని బంధన ముగిసింది. అదేవిధంగా ఈ దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు యవనస్తుల నుండి ఒకరు వచ్చి చదవగా విన్నాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు యవనస్తుల నుండి ఒకరు వచ్చి చదవగా విన్నాము. పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. మీరు మంచి విషయములు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు? మరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడుతుంది, కలవరపడుతుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి తాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతున్నారు. ఇంతటితో పత్రిక పాఠ భాగం అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ఈ దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు స్త్రీల నుండి ఒకరు వచ్చి చదవగా విన్నాము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక.
ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అలానే అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా అంగీకరించారు. భూమి ఆకాశము చేస్తున్న సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి తండ్రి అయిన మరియు పుట్టి పొందిన అధికారం కింద శ్రమపడి శిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకము తిరిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని విజయమైన కూర్చుని ఉన్నాడని పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసము పాప క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును అని నమ్ముతున్నాము. ఆమేన్. దయచేసి అందరము కూర్చుందాం. వారి ముందు నెలలో నుండి ఒక ప్రత్యేకమైన పాట పాడతాం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుని యొక్క ఉచితమైనటువంటి దయ ద్వారా రాజుగారి పాలెం ప్యారిస్ చర్చి ప్రతిష్ట 18వ సంవత్సరపు ఆరాధనకు కూడి వచ్చిన సంఘ బిడ్డలకు ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రతిష్ట ఆరాధన జరుపుకోవడానికి మీటింగ్స్ కూడా 3 రోజులు చక్కగా జరిగించినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సహకరించినటువంటి సంఘ విశ్వాసులందరికీ కూడా మరోసారి ప్రభు పక్షున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని ద్వారా మంచిది ప్రియమైన దేవుని సంగమ, మీ అందరికీ తెలిసినటువంటి విధానమే దేవుని మందిరము మొట్టమొదటిసారిగా గుడారాలలో ఉండేటువంటి విధానాన్ని బట్టి నేను రాజమందిరాల్లో ఉంటా ఉన్నాను, పెద్ద పెద్ద భవనాలలో నివసిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాను. కానీ నా స్థితి ఎలాంటిదంటే గొర్రెలు కాసుకునేటువంటి స్థానం నుండి పెంట కుప్ప మీద నుండి దేవుడు నన్ను పైకి లేపి ఇంత గొప్ప స్థానం ఇచ్చినటువంటి దేవునికి నివాస స్థలము లేకపోవడాన్ని బట్టి కలత చెందినటువంటి వ్యక్తి రాజైనటువంటి దావీదు. అంతేనా? రాజైనటువంటి దావీదు తరువాత దేవుని మందిరం నిర్మించాలని ఆశ కలిగినటువంటి వాడైంది. రాజుగా ఉన్నటువంటి కాలంలో మందిర నిర్మాణానికి కావలసినటువంటి మరి బంగారమును కానీ కోడాన్ని కానీ ఇంకా కావలసినటువంటి కల్పనంతటినీ కూడా సిద్ధపరిచి, అయ్యా నేను రాజమందిరంలో ఉంటున్నాను, నీ గుడారమేమో నీ యొక్క బలిపీఠమేమో గుడారాల్లో ఉంటా ఉంది,
కనుక నేను ఒక మందిరాన్ని కడతానని దేవుని వద్ద పరమేశ్వరు కొరకు దావీదు వెళ్ళినటువంటి సందర్భంలో, అయ్యా దావీదు, మంచి ఆలోచన కలిగింది నీకు మంచిది, కానీ నీ చేతులు రక్తసిక్తమైనటువంటివిగా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధాల చేత మరి యూదా సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి పనిలో నీ చేతులన్నీ కూడా రక్తసిక్తమైనటువంటివిగా ఉన్నాయి. కాబట్టి నువ్వు కాదులే, నువ్వు మంచోడివేలే, కానీ తర్వాత వచ్చేటువంటి నీ కుమారుడైనటువంటి సొలొమోను గారి చేత ఆ మందిరాన్ని నిర్మాణం చేయించుకుంటాలే అని వాగ్దానం చేసి, తండ్రి యొక్క మంచితనాన్ని బట్టి ఏమన్నాను, తండ్రి యొక్క మంచితనాన్ని బట్టి కుమారుడికి ఆ ఆధిక్యత ఇచ్చినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మంచి కార్యాలు చేస్తే, తల్లిదండ్రులు మంచి కార్యాలు కోరుకుంటే దేవుడు కూడా వారి బిడ్డలకు మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తాడు అనడానికి ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటి విధముగా మనందరం కూడా నేర్చుకునేటువంటి వారుగా ఉన్నాం. తర్వాత మరి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. చాలా బాగా వైభవంగా ఆ మందిరంలో దేవుని యొక్క ప్రతిష్టతను జరిపించాడు. ఆ తర్వాత తను కూడా మరి దేవుని యొక్క ప్రణాళికలో నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులలోనే మద్యాన్ని తాగి మరి దేవదూతల కంటే కూడా మరి అన్ని దేవతలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు కూడా తన బిడ్డను కూడా పక్కన పెట్టినటువంటి వాడుగా ఉండినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. పాత నిబంధనలో తర్వాత ఈ దేవుని యొక్క మందిరము అనేటువంటిది మూసివేయబడినది. దేవుని యొక్క మందిరం అనేటువంటిది మూసివేయబడింది. ఎందుకు? దేవుని యొక్క మందిరము, దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రతిష్టత, దేవుని యొక్క మహిమ అనేటువంటిది అక్కడ నుండి వెడలిపోయినటువంటిదిగా ఉంటా ఉందంటే, దేవునికి అసభ్యమైనటువంటి కార్యాలు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఆ మందిరంలో జరిగినటువంటివిగా ఉన్నాయి. కాబట్టి దేవునికి ఇష్టం లేనటువంటి వారు అధికారులుగా ఉండి అక్కడ పాలన చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారి చెడ్డ మనసును బట్టి, వారి చెడ్డ ప్రభావాలను బట్టి, వారి చెడ్డ కార్యాలను బట్టి దేవుని మహిమ దేవుని మందిరంలో నుండి వెళ్ళిపోయినది అన్నటువంటి సత్యాన్ని మనము గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. తర్వాత అనేకమైనటువంటి అన్ని రాజులు మరి యెరూషలేము మీద దాడి చేసినటువంటి తర్వాత ఆ మందిరం అనేటువంటిది మూసివేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి రాజు హిజ్కియా అనేటువంటి రాజు మరి యూదా మీద రాజ్యాన్ని చేయడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. హిజ్కియా 13 సంవత్సరాలు ఆ యొక్క యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడుగా ఉంటా ఉన్నటువంటి విధానము మనము చూస్తా ఉన్నటువంటి వాడుగా ఉన్నాం. 13 సంవత్సరాలు ఈ హిజ్కియా పరిపాలన చేశాడు. ఈ హిజ్కియా ఎవరంటే ఆహాజు యొక్క కుమారుడు. ఎవరంట? ఆహాజు యొక్క కుమారుడు. ఇంకా ఈ రోజు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో చూస్తా ఉంటే ఈ యొక్క ఆహాజు యొక్క తల్లిగారు ఎవరంటే జకరియా, ప్రవక్త అయినటువంటి జకరియా యొక్క కుమార్తె యొక్క కుమార్తె ఆమె పేరు అబియా అనేటువంటిది కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. అంటే ఈ యొక్క హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి ఆ కృష్ణ తనలో కలగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ వంశీకులు, వారి పూర్వీకులు ప్రార్థనాపరము కలిగినటువంటి వారు. జకరియా కుమార్తె అయినటువంటి అబియా ఈమె యొక్క తల్లిగా ఉన్నటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి అతడు మరి దావీదు యొక్క వంశావళిలో ఉన్నటువంటి వాడుగా, యథార్థమైనటువంటి హృదయం ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడనే సత్యాన్ని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంటా ఉన్నట్టుగా ఉంటా ఉంది. 2వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు తన పితరులకు దావీదు చేసినన్నిటి ప్రకారం యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడట? యెహోవా దృష్టికి యథార్థవంతుడిగా ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. యథార్థవంతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అతడు తన చెడుతనమును మొదటి సంవత్సరము అతడు తన వేరుబడి మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు
తలుపులు తెరచి వాటిని బాగు చేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని మందిరము మూత వేయబడినటువంటి సందర్భంలో దేవుని మందిరాన్ని తిరిగి తర్వాత దాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు హిజ్కియా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. తర్వాత హిజ్కియా తర్వాత ఈ యూదా సామ్రాజ్యం మీదకి మరొక రాజు పరిపాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. వాడి పేరేమైనగా నెబుకద్నెజరు అనేటువంటి రాజు. ఎవరంట? నెబుకద్నెజరు అనేటువంటి రాజు కాలంలో ఈ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును నాశనం చేసి పడగొట్టించి మరి చర్య చేసినటువంటి మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి కార్యాలు జరిగించినటువంటి తన కుమారుడైనటువంటి బెల్షాజరు కూడా యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని కూలదోసినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని గురించినటువంటి తృష్ణ, దేవాలయాన్ని బాగు చేయాలనేటువంటి తృష్ణ మరి ఎజ్రా కాలంలో ఎవరంట ఎజ్రా కాలంలో దేవుని యొక్క మందిరపు ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత నెహెమియా కూడా దేవుని యొక్క మందిరం యొక్క ప్రతిష్టతను మరి వృద్ధి చేసినటువంటి వారిలో గొప్పవారుగా కూడా ఉంటా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వము జరిగినటువంటి సంఘటనలో భాగాలుగా ఉంటా ఉన్నాయి. ఆ తర్వాత మరి నెహెమియా తర్వాత ప్రపంచాన్ని జయించినటువంటి రాజులు ఉన్నారు. వారు ఎవరనగా ఆయన ప్రపంచాన్ని జయించాడంట. భారతదేశం కూడా వచ్చి తిరిగి వెళుతూ ఒక దోమ కుట్టడం వల్ల మరణించినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి అతను 33 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో ప్రపంచానంతటిని కూడా జయించినటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత తన మరణానికి ముందుగా తను విజయం సాధించినటువంటి రాజ్యాలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళ సైన్యాధ్యక్షులకు అప్పచెప్పి వెళ్ళాడు. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాడు సెల్యూకస్ I అనేటువంటి రాజు. సెల్యూకస్ I అనేటువంటి రాజు అదే విధంగా తన యొక్క నాయకుడైనటువంటి అలెగ్జాండర్ యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సెల్యూకస్ I తర్వాత యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఆయన రాజ్యానికి వచ్చి యెరూషలేము మీద 169 సార్లు దాడి చేసి యెరూషలేము మందిరాన్ని పాడు చేసినటువంటి వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. వీడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. వాడి పేరులోనే ఉంది యాంటియోకస్, యాంటీ క్రైస్ట్ అన్నటువంటి విధముగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడు యాంటియోకస్. ఈ యెరూషలేము దేవాలయాల్లో ఇంకా ఏం చేస్తాడు వీడు? గ్రీక్ భాష అభివృద్ధి చేయాలి, గ్రీక్ భాష అభివృద్ధి చేయాలి. దేవుని భాష అనేటువంటి హీబ్రూ భాషను తీసేసి దాని స్థానంలో గ్రీక్ భాష అనేటువంటి దాన్ని వృద్ధి చేయాలని చెప్పేసి దేవుని మందిరాన్ని చాలా మరి హింసపాలు చేసినటువంటి వాడు ఈ యొక్క యాంటియోకస్ అనేటువంటి వాడు అనేటువంటి విధముగా మనం చూడాలి. దేవుని మందిరంలో ఒక 5 కార్యాలు, చాలా అసభ్యకరమైన కార్యాలు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే యూదులు బలులు అర్పించకూడదు. పూర్వకాలంలో యూదులు ఏం చేసేవాడు? దేవునికి బలులు అర్పించేటువంటి వారుగా ఉండేవాడు. కాబట్టి మీ దేవుని పేరిట మీరు ఏం చేయకూడదు? బలులు అర్పించకూడదు. అదేవిధంగా వారి కుమారులు మరి సున్నతి చేయించుకోకూడదు. పూర్వకాలంలో అబ్రహాము కానించి ఇస్సాకు దినములో మరి సున్నతి అనేటువంటి కార్యక్రమం ఉంది, పవిత్రముగా ఉండేటువంటి కార్యక్రమం ఉంటా ఉంది. కాబట్టి నేటి నుండి మీరు ఏం చేసుకోకూడదు అంటే సున్నతి అనేటువంటి కార్యక్రమం చేసుకోకూడదు. మూడోది అది ప్రాముఖ్యమైనది, చాలా భయంకరమైనటువంటిది, విశ్రాంతి దినమును ఆచరించకూడదు. ఏం చేయకూడదట? విశ్రాంతి దినమును ఆచరింపకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యాంటికస్ లాంటి సిద్ధాంతాలు మరి భారతదేశంలో కూడా మరి సమీప కాలంలో కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విశ్రాంతి దినమును మీరు ఆచరించకుండా శుక్రవారం ఆచరించాలనేటువంటి కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి సందర్భాల్లో దినాల్లో జరగవచ్చు కూడా. మరొకటి చూస్తామండి, దేవాలయం బలిపీఠం మీద
దేవునికి మరి అసత్యాన్ని పుట్టించేటువంటి పందిని వధించి దేవునికి అసత్యమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ తరువాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర ప్రతులను తగలబెట్టించాడు. ఈ విధముగా దేవునికి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడుగా ఈ యాంటియోకస్ అనేటువంటి ఆయన మరి దేవుని మందిరానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాడు. అప్పుడు ఒక ప్రార్థనాపరుడు వచ్చాడు. అతని పేరేమైనగా మతియోయస్ అనేటువంటి ఆయన. మతియోయస్ అనేటువంటి ఆయన, అతనికి 5 కుమారులు ఉన్నారు. వారు 5 కూడా మరి అడవికి పంపించేసి దేవుని ధ్యానంలో ఉండి దేవుని దయ పొందుకొని దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఈ లోకానికి తన 5 బిడ్డలను సమర్పించినటువంటి వాడు అతతియాయస్ అనేటువంటి వ్యక్తి. మరి దేవుని మందిరం కొరకు తర్వాత చాలా ప్రయాసపడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అనే సత్యాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దీస్ ఆర్ ఆల్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. ఇదంతా కూడా దేని గురించి తెలియజేసేటువంటిదిగా ఉందంటే చర్చి యొక్క విధానాల గురించి మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటాం. సెకండ్ పార్ట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని ఏ విధంగా గౌరవించాలి, దేవుని యొక్క ఆరాధనను ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా మనం కలిగి జీవించాలి అనేటువంటి విషయాలు మనము రెండవదిగా నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. అందుకే దేవునటువంటి దేవుని బిడ్డ ఈ రోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తా ఉంటే దేవునటువంటి దేవుని బిడ్డారా, నేను చదువుతా ఉంటాను, మీ మనసులో అనేదానికి ప్రయత్నం చేయండి. మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? ఏంటంట సంఘానికి మేలు చేసేటువంటి నిద్రపోతుందా? ఇచ్చిన పాప మర్చిపోయింది, నిద్రపోతున్నారు. నేనేం చేయలేదు, నేను అనుకుని కూడా ఉండలేదు. కాబట్టి కొద్దిసేపు వినండి. నేను 12 గంటలకు ముగిస్తానన్నాను. మీరు వచ్చినటువంటి లేట్ను బట్టి నేను ఎక్కువ టైం తీసుకుంటా ఉన్నాను. పావుగంటలో దాదాపుగా మిమ్మల్ని మరి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు? కొంచెం మాట కటువుగా ఉన్నా, మాట ఇబ్బందిగా ఉన్నా, మీకు మంచి చేయాలని ఎవరైనా పెద్దలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే పాస్టర్ గారే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు, మీకు మంచి జరగాలని మాత్రమే చెప్తాడే తప్ప మన ఇంట్లో టార్గెట్ చేసాడు, ప్రార్థనకి వెళ్ళని టార్గెట్ చేసాడు, ఇంకోటి ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటే దానికి జవాబుదారులు నేను మాత్రం కాదు, దేవునికి జవాబుదారులు మీరే అవుతారనుకుంటా. అందుకే అంటున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. ఒకవేళ సంఘానికి మేలు చేయాలని మీరు ఒకవేళ గట్టిగా చెప్పినా, మిమ్మల్ని ఎవరన్నా అన్నా, మీ మీద వ్యక్తిగతంగా గ్రూపులు కట్టినా, మీకేదన్నా హాని చేసినా మీరు ధన్యులు. ఎందుకంటే మీరు నీతి కొరకు, నీతి నిమిత్తము శ్రమపడడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మంచి మనస్సాక్షి కలిగిన వారై, దేవుని మందిర ప్రతిష్ఠ విషయంలో, దేవుని మందిరములో దేవుని యొక్క ఆత్మ నిలుపుదల చేసేటువంటి విషయంలో, దేవుని మందిరములో దేవుని యొక్క ప్రార్థనా శక్తి పెరిగేటువంటి విషయంలో మీరు నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి
హేతువు అడుగు ప్రతి వానికి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా చేయొచ్చు కదా, మా కోఆపరేట్ చేయొచ్చు కదా అని ఎవరైనా హేతువు అడుగు ప్రతి వానికి దైవ సేవకుడుగా దేవుని మందిర ప్రతిష్టత కొరకు, దేవుని మందిర మహిమ కొరకు నువ్వు చేయవలసిన పని ఏమైనగా సాత్వికముతో భయముతోను నీ సంఘ బిడ్డలకు నీవు సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానము నింపడానికి కోసం ఒకవేళ హేతువుగా నిన్నెవరైనా అడిగితే నువ్వు వారితో సాత్వికముగా భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 18వ సంవత్సరపు చర్చి ప్రతిష్ఠ ఆరాధనలో దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏమైనగా, దేవుని మందిరంలో ఆయన ఎప్పుడో ప్రతిష్ఠించుకున్నాడు, కానీ మనము మన హృదయాలలో దేవుడిని ప్రతిష్ఠించుకోలేదు. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏమైనగా, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అబ్బా, మీటింగ్ బాగా జరిగింది, మంచి వాక్యాలు చెప్పారు, స్త్రీల సమాజం వారు మంచి భోజనాలు పెట్టారు, 3 రోజులు బాగా పండగలాగా జరిగింది. నో, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏమైనగా మన హృదయంలో దేవుడిని ప్రతిష్ఠించుకున్నామా లేదా, మన హృదయంలో దేవుడు ప్రతిష్ఠించబడ్డాడా లేదా, మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నవా లేవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజమైన ప్రతిష్ఠ, అది నిజమైన దేవునికి ఇష్టమైన ప్రతిష్ఠ. అంతే తప్ప భోజనాలు వండుకొని తింటాం నిజమైన ప్రతిష్ఠ కాదు. మన హృదయాల్లో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. మన హృదయాల్లో ఏముండాలా? క్రీస్తు ఉండాలా. మన హృదయాల్లో ఎవరు ఉండాలా? ప్రభు ఉండాలా. కాబట్టి మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతున్నారో దాని విషయమై క్రీస్తు యేసునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద చేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలోనైనా మందిరము ఐక్యత విషయంలో, సంఘము ఐక్యత విషయంలో ఒకవేళ మీరు దుర్మార్గులుగా దూషింపబడినటువంటి వారుగా ఉన్నారేమో, ఐక్యత కలగకుండా మరి మా ఇష్టం అన్నట్టుగా, మా మాటే చెల్లాలన్నట్టుగా, దేవుని మహిమ దేవుని మందిరంలో ఉండకుండా దుర్మార్గులుగా ప్రవర్తించినటువంటి వారుగా ఉన్నారేమో, దాని విషయమై క్రీస్తునందు నేను చెప్పగా మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడినట్లు మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. దేవుని చిత్తము అలాగుండినే కదా, కీడు చేసి శ్రమపడుట కంటే ఏనంట కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎప్పుడు కూడా మనం దేవుని మందిరం విషయంలో, దేవుని యొక్క కృప సంఘంలో వ్యాపించే విషయంలో, దేవుని దయ సంఘం మీద విస్తరించేటువంటి విషయంలో, దేవుని యొక్క కృప దేవుని యొక్క సంఘంలో మరి అభివృద్ధి చెందేటువంటి విషయంలో మనం ఎలా ఉండాలంటే కోఆపరేటివ్
సపోర్టివ్గా ఉండాలే తప్ప, సహకరించేటువంటి వారుగా ఉండాలే తప్ప, దేవుని ఆత్మకు వ్యతిరేకముగా నిలబడినటువంటి వారుగా ఉండినటువంటి వారుగా ఉండకూడదు. అది దేవుని యొక్క చిత్తము కానే కాదు. దేవుని యొక్క చిత్తము కానే కాదు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అదే కాలమట. ఇదే కాలము, ఇదే కాలము ఎండాకాలం. అదే మరి శీతాకాలం రాశాడు. బైబిల్ తప్పనవసా? అట్లనే రాదు. దేవుని యొక్క యెరూషలేము మందిరము ఉన్నటువంటి ప్రాంతము యూరోప్ కాంటినెంట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ టైంలో మనకి ఎండాకాలం ఉంటే అక్కడ ఏ కాలం ఉంటుంది? శీతాకాలం. మీరే తెలియకపోవడం కాదు, నేను చెప్తాను అంటారు. మీకు తెలుసు అమెరికాలో ఇప్పుడు మన డే అయితే అమెరికాలో ఏముంటుంది? నైట్ టైం. అలానే సీజన్స్ కూడా మనకి ఇప్పుడు ఎండాకాలం అయితే అప్పుడు అక్కడ ఏముంటుందంట? శీతాకాలం అయి ఉంటా ఉంది. అందుకేమంటారు, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను కట్టించినటువంటి యెరూషలేము మందిరము యొక్క మండపం వద్ద తిరుగుతూ ఉండగా, దేవుని శిలువ వేయబోయే ముందుగా ఆయన మరి 3 రోజులు ఆ యెరూషలేము జయప్రవేశం చేసిన తరువాత సంఘటన ఇది. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమనిది. నీ మాటలు క్రీస్తు నుండి వచ్చినవి అయితే మాతో స్పష్టముగా చెప్పమనిది. అందుకు యేసు మీతో చెప్పితిని, దేవుని చిత్తము రాజుగారి పాలెం మీద, రాజుగారి పాలెం విశ్వాసం మీద, రాజుగారి పాలెం యొక్క బిడ్డల మీద, యవనస్తుల మీద ఏమై ఉంటా ఉందో దేవుని యొక్క వాక్యము ద్వారా స్పష్టముగా చెప్తూనే ఉన్నాడు. చెప్పేది వేరే పరిష్కారం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమని ప్రియమైనటువంటి దేవుడు. అందుకు యేసు మీతో చెప్పితే గాని అందుకు యేసు రాజుగారి పాలెం బిడ్డలతో నేను చెప్తా ఉన్నాను వాక్యం ద్వారా. కానీ రాజుగారి పాలెం బిడ్డలు చెప్పండి, మీరే చదవండి, నమ్మరు. ఎందుకంటే మాకు ఎదురుగా ఓ మనిషి కనపడుతున్నాడు, ఆయన స్వభావాన్ని బట్టి చెప్తున్నాడని మేము ఇప్పటి వరకు ఉంటున్నాం. అది కూడా ఒక ఆచారమే. మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యము, దేవుని చిత్తము అని నమ్మనటువంటి వారుగా ఉన్నంత కాలము మన పరిశుద్ధమైన ఎదుగుదల, మన ఆధ్యాత్మిక ఎదుగుదల, మన స్పిరిచువల్ డెవలప్మెంట్ అలానే ఉండిపోతుంది. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలను నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు చేసేటువంటి మరి కార్యాలు, క్రియలు, మరి సంఘ అభివృద్ధి కొరకు జరిగించేటువంటి ప్రతి మీటింగ్స్ కానీ, ప్రతి ఒక్క ప్రార్థనలు కానీ, అవి దేవుని నామమును మహిమపరిచేటువంటివిగా, అవి దేవునికి సాక్షాత్ముగా ఉన్నవా లేవా? దేవుని సాక్షాత్తును మీకు చూపిస్తా ఉన్నవా లేవా? లేక ఏదో వాడి డెవలప్మెంట్ కోసం, వాడి సంఘాల కోసం చేస్తా ఉన్నాడే తప్ప దేవుడు మన సంఘం పట్ల, మన కుటుంబం పట్ల ఈ బిడ్డ ద్వారా జరిగిస్తా ఉన్నాడంటే ఇంకెంత జ్ఞానము, దేవుని క్రియలు సాక్ష్యం చెప్పబడడం లేదా? అయితే మీరు నా ప్రజలలో చేరిన వారు అనమంటారా? మనము దేవుని గుడిలో చేరిన వారమే. ఆమె హల్లెలూయా. కాబట్టి వీరందరూ కూడా ఎంతో మంది బయట ఉన్నప్పటికీ కూడా
దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ ఉంచాడు? దేవుని ప్రతిష్ట 18వ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రవేశించడానికి దేవుడు మీకేమిచ్చాడు? నాకేమిచ్చాడు? కృపనిచ్చినటువంటి వాడుగా ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలు ఆదు అన్నట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు. మనము దేవునికి నా గొర్రెలు నా స్వరము ఏమంటే దేవుడు నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని స్వరం వింటున్నారు. జెమ్స్ గారు వింటున్నావా? అయ్యారు దేవుని స్వరము వినాలి. దేవుని స్వరము వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి వెలుగును, అవి నన్ను వెంబడించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ 18వ సంవత్సరం చర్చి ప్రతిష్ట ఆరాధనలో దేవునికి ఒక తీర్మానం చేద్దాం. అయ్యా, నిన్ను వెంబడిస్తాం, నీ స్వరం వింటాం, నీ మాదిరిగా జీవిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించు. చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచి, మా గ్రామం చుట్టూ కంచెవే, మా గ్రామం మీద ఏర్పడి చేస్తున్నటువంటి మా పితరుల సంబంధమైనటువంటి పాపేచ్ఛల నుండి మమ్మలను విడిపించు అని ఎప్పుడైతే మనం ఆయన స్వరము విని ఆయన విధేయులుగా ఉండేటువంటి వారముగా ఉంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెలుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి ఏమి ఇవ్వబోతా ఉన్నాడంట? నిత్య జీవము నిచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. చెప్పడం ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడు నశింపజేయడు. ఒకవేళ చిన్న ఆచారాల వల్ల చిన్న సాంప్రదాయాల వల్ల మనం దేవుడి మందిరానికి అవిధేయతగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్వరం వింటున్నాం కాబట్టి, ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉన్నాము కాబట్టి, ఆయన మహిమ కొరకు మనము పాకులాడేటువంటి వారుగా ఉన్నాము కాబట్టి దేవుడు మనకేమిస్తానంటున్నాడు? చెప్పడమ్మా, దేవుడు మనకేమిస్తా ఉన్నాడు? అనే నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును నా చేతి నుండి వాటిని అపహరింపడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చేతిలో బందీలుగా ఉన్నాం, ఆయన చేత బాప్తిస్తం పొందినటువంటి వారముగా ఉన్నాం, ఆయన చేత ఆశీర్వదింపబడేటువంటి వారముగా ఉన్నాం, ఆయన చేత ఈ మందిరంలో మన బిడ్డలు తలాలు ఆశీర్వదించబడడానికి మనం నిర్మించుకున్నాం. చాలా మంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ఒకప్పుడు ఈ మొండి గోడలండి, ఈ మొండి గోడల మీద మేము ఆడుకునేవాళ్ళం అండి, ఒక్కొక్కసారి పెళ్లి ఇసుకలోనే చేసేవాళ్ళం అండి, ఈ మందిరం కట్టడానికి చాలా సంవత్సరాలు అయ్యిందండి, ఈ మొండి గోడలండి. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి, మా గ్రామాన్ని ప్రేమించి, మా చేతి కష్టాన్ని ఆశీర్వదించి, ఈ విధముగా మాట కలుపుకొని ఇంత చక్కని సుందరమైన మందిరాన్ని నిర్మించుకొని, మా బిడ్డల పెళ్లిళ్ళు చేసుకొని, మా బిడ్డల పుట్టినరోజులు జరుపుకొని మేము ఈ మందిరంలో ఆశీర్వదించబడతా ఉన్నామంటే ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. అది దేవుని యొక్క కృపే తప్ప నా ప్రవర్తన అంతకంటే కాదు, నా యొక్క చేష్టలు అంతకంటే కాదు. దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి వాటిలో ఒక గొప్ప ఉదాహరణగా దేవుని ఎంబడి కృప నా మీద, నా బిడ్డల మీద, నా పిల్లల మీద. నేను ఎన్ని దేవుని వ్యతిరేకమైన మాటలు కార్యాలు చేసిన ఇంకా నేను సజీవుడుగా ఉన్నానంటే దేవుడు ఇంకా నా కుటుంబాన్ని, నా గ్రామాన్ని, నా రక్త సంబంధికులను, నా ఇంటి పేరు వారిని,
భార్యను, నా భర్తను, నా బిడ్డలను దేవుడు ప్రేమిస్తున్నాడు. పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా మేము ఆయన గొర్రెలమయ్యా, ఆయన స్వరం వింటున్నామయ్యా, ఆయనను వెంబడిస్తా ఉన్నామయ్యా, అందుకే మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తా ఉన్నాడయ్యా, మమ్మల్ని నశింపజేయడం లేదయ్యా. అనేకమైన ప్రమాదాల నుండి, అనేకమైనటువంటి యాక్సిడెంట్ నుండి వాడు చచ్చిపోయాడంట, చచ్చిపోబోతున్నాడండి, కొద్ది చేతిలో తీసుకొస్తారంట, గుంటూరు తీసుకెళ్ళారంట, ఇంటికి వస్తున్నారంట అని ఎంతో మంది నా గురించి తప్పుగా మాట్లాడినా దేవుడు నా ప్రాణాన్ని మాత్రం తీసుకోలేదు, నన్ను స్వస్థపరిచాడు. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. కాబట్టి నేను ఇది నాన్న జీవవాక్యం వినడానికి, నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి, నన్ను నశింపజేయకుండా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన నా సంఘానికి, నా ప్యారిష్కి, మా రాజుగారి పాలెం బిడ్డలకు నిండారుగా ఈ 2018వ సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క 18వ సంవత్సరం ప్రతిష్ట ఆరాధనలో కూడా దేవుడు నా కుటుంబాన్ని సజీవంగా ఉంచాడంటే, నా బిడ్డలను సజీవంగా ఉంచాడంటే, నా కోడళ్లను సజీవంగా ఉంచాడంటే, నా కుమార్తెలను సజీవంగా ఉంచాడంటే అది దేవుని యొక్క దయయ్య, అది దేవుని యొక్క దయయ్య. అది ఎప్పుడైతే నీవు దేవుని యొక్క పాదాలు పట్టుకుంటావో, అలెగ్జాండరే కావచ్చు, వాడు బాబే కావచ్చు, దేవుని మందిరాన్ని ఎవడు కూడా పాడు చేయలేడు. ఆర్ఎస్ఎస్ఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేవుని యొక్క మహిమను భారతదేశంలో నుండి ఎవడు కూడా తీసివేయలేడు. ఎంత ఎక్కువ హింస జరిగితే అంత ఎక్కువగా దేవుని నామము ప్రజ్వలిల్లుతుందే తప్ప, ఎక్స్పాండ్ అవుతుందే తప్ప దానిని కుదించగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఎందుకనగా ఆయన సృష్టికి ఆధారం. ఆమె హల్లెలూయా. సృష్టికి ఆధారమైనటువంటి దేవుడిని ఎవడు కూడా చేయబట్టి ఆపలేడు. అంతటి కృపాభావుడిత దేవుడు మన రాజుగారి పాలెం ప్యారిష్ సంఘానికి, దేవుని మందిరానికి ప్రతిష్ఠితకు ఆయన అంత ప్రాముఖ్యత ఇస్తా ఉంటే అంటే నేను ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, నేను ఇంకా ఎంత జాగ్రత్తగా దేవుని మందిరంలో బ్రతకాలి, మందిరంలో ప్రవేశించేటప్పుడు ఎంతగా వనకాలి. మనకి సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం అందరికీ తెలుసు, హగ్గయి గ్రంథంలో ఉంది. కలవరి కాలపు మహిమ మునుపటి కాలపు మందిరపు మహిమ కంటే ఎలా ఉండబోతుందట? గొప్పగా ఉండబోతుంది. అంతకుముందు ఉన్నటువంటి మహిమ కంటే కలవరి కాలంలో, అనగా ఈ కలవరి దినాలలో, అంత్యకాల దినాలలో దేవుని యొక్క మహిమ దేవుని మందిరంలో ఎలా ఉండబోతుందట? హెచ్చుగా గొప్పగా ఉండబోతుంది. హెచ్చుగా గొప్పగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? సంకుచితంగా ఉండాలా? తగ్గించుకునేలా ఉండాలా? మన ఆలోచనలు కూడా ఎలాబరేటెడ్గా ఉండాలి, విస్తరించాలి. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆలోచనలో మనం ఇంకా గొప్పగా ఎదగాలి. అప్పుడు మాత్రమే నా కుటుంబం మీకు చేసినటువంటి పరిచర్య వల్ల నా బిడ్డలు దీవించబడతారే తప్ప నేనే మిమ్మల్ని గద్దించకుండా, నేనే మిమ్మల్ని హెచ్చరించకుండా మీ యొక్క డబ్బులు తీసుకెళ్ళి నేను తిని నా ఇష్టానుసారంగా మరి ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటే, సంఘాన్ని గాలి వదిలేసి నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే నేను రక్తపు కూడు మాత్రమే తినేవాడిగానే ఉంటానే తప్ప దేవుని చిత్తాన్ని దేవుని చిత్తంగా ప్రకటించకుండా ఉండు దినాన నేను ఇక్కడ ఉండుకుండును గాక. ఆమె హల్లెలూయా, ఆమె హల్లెలూయా. దేవుని చిత్తాన్ని దేవుని చిత్తంగా ప్రకటించకుండా జనానికి భయపడి దాక్కున్నంత అలాంటి పరిస్థితి వస్తే నేను ఇక్కడ నుండి ఉండకుండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకే మేము ఇక్కడ మీ కొరకు పాపులాడుతూ ఉన్నాం, మీ కుటుంబం కొరకు. అది నా కుటుంబానికి అక్కడికి వస్తుందనే స్వార్థంతోనే, కానీ మరొకటి కూడా కాదు అనే సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాను.
కాబట్టి ఈ 18వ సంవత్సరపు ఆలయ ప్రతిష్టలో మరి ప్రవేశిస్తా ఉన్నటువంటి రాజుగారి బిడ్డలందరికీ కూడా మరోసారి దైవ సేవకులుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని మందిరపు అభివృద్ధి కొరకు మీరెప్పుడు కూడా పాపలాడేటువంటి బిడ్డలుగా ఉండాలని, దేవుని మందిరంకు రానటువంటి వారిని కూడా దేవుని మందిరంలో నడిపించేటువంటి విషయంలో మీ వంతు మీ సహకారాన్ని తీసుకొని వారిని కూడా దేవుని మందిరంలో ఉండేలాగా చూసేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఈ చిన్ని మాటలను ముగిస్తా ఉన్నాను. ఆమేన్. సమస్త జ్ఞానముకు ఇచ్చినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలములకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ దయచేసి అందరూ మరి భవిష్యత్ కాలంలో రాజుగారి వారి బిడ్డలకు ఏ విధంగా ఉండబోతా ఉందో దిశనిర్దేశిత చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఎవరమ్మా మందిరం కట్టడానికి ఆలోచన చేసింది ఎవరు? ఫస్ట్ ఇక్కడే వాక్యం చెప్పింది ఎవరు? దావీదు. వెరీ గుడ్. దావీదు తర్వాత దాన్ని కట్టించింది సొలొమోను. తర్వాత నాశనం తర్వాత మొట్టమొదటిసారిగా దేవుడి మందిరాన్ని ఓపెన్ చేసింది హిజ్కియా. ఎవరమ్మా? మూడతను హిజ్కియా. తర్వాత నెబుకద్నెజర్ కాలంలో మరి బెల్షస్సర్ కాలంలో దేవుడి మందిరం అపవిత్రపరచబడింది. తర్వాత దాని మీద ఆసక్తి చూపినటువంటి వారు ఇద్దరు. ఎవరు వారు? నెహెమియా, ఇంకొక అతను ఇప్పుడే చెప్పింది ఎజ్రా. ఎవరండి? ఎజ్రా, తర్వాత నెహెమియా. ఇవన్నీ కాస్త యాజ్ ఏ క్రిస్టియన్స్గా, సంఘ విశ్వాసాలుగా బేసిక్ థింగ్స్ దేవుని మందిరాల గురించి మన మైండ్లో ఉండడం మంచిది అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిర ప్రతిష్ట ఆరాధన పురస్కరించుకొని ఎవరైనా మరి ముక్కుబడి పాత్రలు ప్రథమ భాగం ఉన్న వారు ఉంటే ముందుకు వస్తే వారి వరకు ప్రార్థన చేద్దామనే విషయాన్ని తెలియజేస్తాం. ఎవరు లేకపోతే సంఘ కానుకలను స్వీకరిద్దాం. సంఘ పెద్దలు ముందుకు వచ్చి సంఘ కానుకలను స్వీకరించవలసిందిగా తెలియజేస్తాం. జేమ్స్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమనటువంటి మా దగ్గర రక్షక మీ ఘనమైన ఉన్నతమైన ప్రత్యేకంగా సన్నిధి దాస్ గారి వరకు ప్రార్థిస్తారు. దేవాతండ్రి వారు చెల్లించినటువంటి ప్రభాతాన్ని సంతోషంగా దేవుడి మందిరంలో తాను తగినటువంటి పరిపత్తి మాస్టర్ను ప్రవర్తించుకోక ఇంకనూ మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని ప్రసాదించండి. എല്ലാ വീടും నుండి కాపాడుతుంటే ఏ స్నామం ఆమేన్.
మంచిది. మరి దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క దయ ద్వారా మరి నిన్న 3 రోజుల మీటింగ్స్లో దేవుడు అద్భుత కార్యంగా చక్కగా దైవ సేవకులను తీసుకొని వచ్చి మంచిగా వాక్యాన్ని అందించారు. మరి మధ్య మణికుమార్ గారు ఉన్నారు, మరి స్టేజ్ కూడా సహాయం చేశారు. వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేస్తారు. ప్రసన్న స్టేట్ సమాజం వారు అందరూ కూడా ఎవరి ప్రతి ఒక్కరికి కాదండి యవనస్తులు చాలా సహాయం చేశారు. నేను ప్రారంభంలో 19వ తారీఖు అనుకుంటా, 20వ తారీఖు మధ్యాహ్నం వరకు నేను ఒక్కడే తిరుగుతున్నాను. అన్ని నేనే తిరుగుతా ఉన్నా, నేనే చేస్తా ఉన్నా. అబ్బో వీళ్ళు ఎవరో కోఆపరేట్ చేయాలనుకుంటా అన్నట్టుగా. కానీ దేవుడు అద్భుత రీతిగా మరి ఎవరి బిడ్డలను ముందుకు రప్పించి చక్కగా అన్ని విషయాల్లో మరి కార్యక్రమాలు జరగడానికి సంఘటనలు కానీ, డెలివరీ గారు కానీ, యజమానులు గారు కానీ అందరూ సహకరించారు. ఎవరెవరు ఎంతవరకు సహకరించారో వాళ్ళ మన సాక్షికి వదిలేస్తా ఉన్నాను. సహకరించినందుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన ముందుకు వస్తే పిల్లల కోసం ప్రారంభం చేసుకుందాం. మహాగరుడ, భగవంతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఘనమైన మా యేసయ్య, మీ మంగళ భాగాలను తెలాలి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే గారి ప్రవర్తన కుమారుడు మణివారు ప్రవర్తన చేసేటువంటి ఉద్యోగ రంగంలో మీరు ఇచ్చినటువంటి ప్రమోషన్ బట్టి వందనాలు చేస్తున్నాను. ట్రైనింగ్లో తోడుగా ఉన్నారు. మరి ఆ పోస్టింగ్ విషయంలో ప్రభావం ఎదురు చూసేటువంటి వారుగా ఉంటుందిగా. అందుకంటే ముందుగా దేవుని యొక్క కార్యంలో సహకరించి దైవ సేవకులకు ప్రభావం సహకరించినటువంటి ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని బిడ్డల యొక్క చదువు విషయంలో మరి రేపు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా అక్కడ చదువు విషయంలో, షెల్టర్ విషయంలో కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ముందు నా పని చేయండి, తర్వాత నేను మీ పని చేసే వాడిగా ఉన్న వాగ్దానం ప్రకారముగా మరి నీ బిడ్డల పట్ల మీరే తోడుగా ఉండండి, సాధించండి. మీరేదైనా దీవెన ఆశలు దయచేసినటువంటి సాధించండి. ఇటు సహకారాలు ఇక ముందు ఉన్నటువంటి దినాలలో కూడా దైవ సేవకుల కుటుంబానికి తోడుగా ఉండేటువంటి వారు ఉండగలగాలి. ఈ శక్తిని బలాన్ని దయచేసినట్టు సాధించండి. వేస్తున్నాము అని పెట్టుతున్నాము తండ్రి. అమ్మా వచ్చేసి లాగిచ్చే ఇరవై వాక్యం చెప్పేసి నేను రాలేనేమో చూస్తాను. ప్రసన్న గారు వచ్చారా? ప్రసన్న గారు స్నేహ సమాజం వరకు కొన్ని నేర్చుకుంటాడు. అప్పుడే ఎవరైతే సహకరించారో వాళ్ళని వాళ్ళకి చిన్న ప్రార్థన చేస్తాను. దేవుని చాలా కష్టపడ్డారు అందరూ స్నేహ సమాజం వారు. నేను కష్టపడ్డాం అనుకున్న వాళ్ళు ఎవరండి? మేమేం పని చేయలేదు. ఛాన్సెస్లో కూర్చోరా? సరే అందరికి వస్తుందా? అదే లేవండి ఎందుకంటే అసలు లేవండి అందరూ కూర్చోండి. అందరూ అరుణ ఏది అరుణ రాలేదా? అరుణ లేట్ వచ్చిందా? మంచిది. ఇంకా అందరం అందరూ అమ్మ నువ్వు కష్టపడలేదా? నువ్వు రాలేదా? నువ్వు చేయలేదా? మరి కూర్చోండి అందరూ. మీరు మర్చిపోయారు. సరే ఇంకా చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన యూత్ వరకు మరి పలహారాన్ని కూడా వారే సిద్ధపరిచారు. ఈ ప్రార్థన అయినంత వెంటనే ఏమనుకోవద్దు, ఒక 5 నిమిషాలు మరి అంబేద్కర్ బొమ్మ కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకున్న రోజు కాబట్టి యూత్ వారు కూడా దండ తెచ్చినట్టున్నారు. తెచ్చారుగా యూత్ వారు కూడా గోల్మాలు తెచ్చారు. దేవుడు ఫస్ట్, యేసయ్యే ఫస్ట్. బాగా నేను ఆ విషయంలో యేసయ్యే ఫస్ట్. తర్వాత మనం బ్రతకడానికి ఒక ప్రవక్తగా మన భారతదేశానికి మరి ముఖ్యంగా అట్టడుగు వర్గాలైనటువంటి మన కొరకు ప్రవక్తగా ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు అంబేద్కర్. కాబట్టి ఆయన ఆశయాలు కూడా మనం ఏమాత్రం కూడా ఒమ్ము చేయాల్సిన పని లేదు. కనుక అదేదో వేరే అనుకోవద్దు. దయచేసి ప్రార్థన అయిన వెనుక వెంటనే మనం కూడా
వెళ్ళి ఆయన పూర్వమానం వేసి ఆయనకు మరి ఆయన కృతజ్ఞతలు చెల్లించారు. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దగ్గర మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ ఉచితమైనటువంటి కృప, నీ ఉచితమైనటువంటి దయ, రాజుగారి పాలన ప్యారిస్ ప్రవర్తన విషయంలో ప్రవర్తన చక్కగా ఈ 4 రోజులు దేవా మా బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండి సంతోషంగా మేము ఏ విషయంలో నీకు అవిధేయులుగా ఉన్నామో ఆ విషయాలు సరి చేసుకోండి అని దైవ సేవకులను పిలవనుకొని చక్కగా మీరు ప్రభు హెచ్చరించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. దేవా చెప్పడం మా వంతు వింటా ఉన్నాను కానీ గ్రహించలేకపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నారని కూడా మీ దాసుల ద్వారా మీరు సెలవించారు. కానీ మేము అలా ఉండకుండా లోబడి జీవించేటువంటి వారుగా ఉండగలడానికి మీ కృప సమాధానాత్మ బిడ్డలందరికీ దయచేసి ఈ మీటింగ్స్ ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరున దీవించండి, ఆశీర్వదించండి. గుప్పిలి విప్పిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. 100 మళ్ళా తిరిగి నీ ఆశీర్వాదాలు మీ బిడ్డలకి మీరే దయచేసి సంతోషము, సమాధానము, దీర్ఘాయుషు కలిగినటువంటి సంఘముగా ఇక ముందున్నటువంటి దినాలలో కూడా ఆశీర్వదింపబడేటువంటి సంఘముగా మీ కృపా కార్యములు జరిగించండి. పెద్దల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా డిలేట్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. పెద్దవాళ్ళ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. సమాజం వారి కొరకు, ఎవరి బిడ్డల కొరకు, అదేవిధంగా దేవుడి మందిరంలో ఉన్నటువంటి ప్రతి పురుషుల కొరకు, అదేవిధంగా స్త్రీలందరి కొరకు, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రేమలో, మీ దయలో, మీ దైవ జీవన ఆశీర్వాదం దయచేసి మీ కృపా సహాయం మేము మీ బిడ్డలకు ఉత్తరంగా పురోత్తరంగా మీరు అనుభవించి ఈ నామ మహిమార్థ నిమిత్తం మందిరములో నీ కృపను, నీ దయను ప్రభావాన్ని నిలిచి ఉండేలాగా కన్నీటి ప్రార్థన కలిగినటువంటి ప్రార్థనా యోధులాగా ఈ మందిరాన్ని మీరే అభిషేకించి ఈ 18వ సంవత్సరం అనేకమైన కుటుంబాలకు వేరుకరంగా నీ చిత్తమైతే వచ్చే సంవత్సరంలోకి అనేక మంది యవన బిడ్డలు ప్రభావాన్ని ఉద్యోగాలు పొందుకొని 18వ సంవత్సరపు చర్చి ప్రతిష్ట ఆరాధనలో మేము పనిచేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని దీవించాడు, మేము ఉద్యోగాలు పొందుకున్నామని 19వ సంవత్సరం చర్చి ప్రతిష్ట ఆరాధనలో సాక్ష్యాలు చెప్పేటువంటి బిడల పొందుకున్నాం. మా కుమార్తెలకు బిడలు కలిగారు. అది దేవుని నమ్ముకొని ఉన్నటువంటి విధానాన్ని బట్టి. గృహాలు పట్టుకోగలిగాం. అది దేవుని నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి. ఈ మందిరంలో చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాం, బిడల చదువులో అభివృద్ధి చెందాం. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి అని అనేకమైన సాక్ష్యాలు 19వ సంవత్సరానికి మీరే సిద్ధపరిచి ప్రతి కుటుంబాన్ని పేరున దీవించి ఆశ్రయించి బలపరచమని నన్ను కూడా నీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. నా ప్రయాణంలో తోడుగా ఉండండి దేవా తండ్రి. నా శుద్ధిని దయచేయండి, క్షేమాభివృద్ధిని కలిగజేసేటువంటి మాటలను మాత్రమే నీ సంఘానికి అనుగ్రహించేటువంటి వాడు ఉండగలడానికి మీ కృపయు సమాధానాత్మ మా అందరికీ ఐక్యతతో ముందుకు సరిపోయేటువంటి గుర్తించమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగా. ప్రభుని ఆస్వాదించి నేను కాపాడుగాక. ప్రభు నీవు తన సన్నిధిని ప్రకాశింపజేసి నీవు కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక.
రక్షక ఇప్పటి వరకు చర్చ ప్రతిష్ట ప్రభా సంబంధించినటువంటి దేవ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము స్వీకరించినటువంటి వారుగా ఉన్నాము. ప్రభా సిద్ధపరిచినటువంటి పలహారాన్ని ఎవరు బిడ్డలందరూ కలిసి ప్రభా సిద్ధపరిచి ఉండగా ప్రభా పలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పంచుతూ ఉండగా ప్రభా మీ కాపుదలని భద్రత క్షేమాన్ని దయచేయండి. దేవ అందరికీ ప్రభా పరిపూర్ణంగా అందగలడానికి మీ కృపయు మీ సమాధానాలతో తోడుకుని నడిపి సాయం చేస్తే యేసు నామములో ఈ పలహారమును ఆశీర్వదిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పలహారాన్ని పంచవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తా ఉన్నాను. పలహారం పంచుతుండగా ఒక పాట పాడతారు. ఇద్దరు పాడబడండి అన్ని లెమ్ము తేజరిలోని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిలోని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోన ప్రకటించెదా. రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోన ప్రకటించెదా. అందరూ మంచిది. మనం మరి అంబేద్కర్ బొమ్మకి దండ వేద్దాం. అందరూ కూడా రండి. మరి మన మధ్య ఉన్నారు కాబట్టి అబ్బాయి నేను వేస్తాము. మీరందరూ కూడా రావాలి. ఊరు వెళ్ళదు. మీరు వెళ్ళారంటే మీరు అంబేద్కర్ గారిని గౌరవించండి. వాళ్ళ ఫలాలు మనం తిన్నాం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం అనుభవించాం. మన పిల్లలకు కూడా రాబోతున్నాం. కాబట్టి మన మధ్య మరి మంచి జాబ్ సంపాదించినటువంటి మణిగారు మనం చెప్తున్నారు. నేను మణిమారు గారు ఇక్కడ చేస్తాం. మీరందరూ కూడా వచ్చి మనకి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. పెద్దలు రావాలి, పెద్దలు రావాలి. కిలోమీటర్లు ప్రయాణం చేసా మా ఊళ్ళో కూడా తీయ్యా అయ్యా.
దా దా పైది 200 ఒకసారి నొక్కండి. ఎర్ర కాదు. ఎర్ర పైన నొక్కి కూడా నించో. ఇల్లదే అదే నొక్కోండి. ఉన్నాడు వాటర్ ఏం చేయాలో కూడా తెలియదు. నవ్వాలా నువ్వే నవ్వకుండా కథలు చూపిస్తారా?